రాష్ట్రంలో గతంలో పరిపాలన ఏ విధంగా ఉండేది? మన జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉండేది? ఎక్కడైనా గాని అరాచకాలు గాని, దౌర్జన్యాలు గాని, హత్యలు గాని, హత్య రాజకీయాలు గాని, లేకపోతే అత్యాచారాలు గాని చాలా తక్కువే. భయమనేది ఉండింది. ఆ విధంగా మహిళల రక్షణ కోసం కూడా ఆయన ఒకటి దిశ చట్టాన్ని కూడా తీసుకొచ్చి పెట్టిన పరిస్థితి. ఏ విధంగా కూడా ఎలాంటి సమస్యలు లేకోకుండా ఉండాలని చెప్పేసి. ఈ విధంగా ఈ రోజుల్లో ఆ రోజుల్లో రాష్ట్ర పరిపాలన జరిగితే మళ్ళీ ఈ రోజుల్లో ఉండే పరిస్థితుల్లో మనమంతా చూస్తా ఉన్నాం మళ్ళా. మళ్ళీ ఎటు పోతుందో మనకు తెలీదు. ఏదున్నా ఇప్పుడుండే పరిస్థితుల్లో ప్రతి వారు ఆలోచించాలా. ఎంత ప్రేమ ఉందో ప్రజలకు తెలుసాలా మీకు కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి మీ మీద ఎంత ప్రేమ ఉందో కూడా ఆలోచన చేయాలా. మరి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పేదల కోసం పాటుపడినాడో అని కూడా ఆలోచన చేసుకోవాలా. ఏదున్నా ఏ కార్యక్రమం అయినా కూడా ఉద్యమంలో మారాల మంది. ఏదన్నా ఆ విధంగా ఇచ్చినప్పుడే ఏదైనా కానీ చేసుకోగలుగుతాం కానీ ఎంతసేపు ఉన్నా మీరు ఏదోలే భయపడి వెనకడికి వేసుకుంటూ పోతే ఏ విధంగా కూడా మనము ముందుకు పోలేమని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రజలు కోరుతా ఉన్నాము, మన నియోజకవర్గ ప్రజలను కోరుతా ఉన్నాము, జిల్లా ప్రజలు కూడా కోరుతా ఉన్నాము. అందుకే ఏదున్నా కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలకి మనం ఇప్పుడే ఎదుర్కోకపోతే రేపు ఇబ్బంది పడేది పేద ప్రజలే. ఉన్న వాళ్ళకి కాదు పెట్టిండేది. మెడికల్ కాలేజీలు కానీ, చదువుకునే దానికి కానీ, మెడికల్ హాస్పిటల్ కానీ సంబంధించిన ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేశారో విద్యకి, వైద్యంకి సంబంధించిన విషయాల్లోన పట్టుదలతో ఉండాలా, గట్టిగా పోరాటం చేసేదానికి వస్తే తప్ప అది ప్రభుత్వ పరంగా చేసే పరిస్థితిలో లేడు. అందుకే నేనంతా కోరేది ఏమంటే ఈ రోజు ఉండే పరిస్థితుల్లో అందరూ కూడా ఆలోచించుకోవాలని చెప్పేసి గట్టిగా చెప్పగలుగుతా ఉన్నా. ఏదన్నా జిల్లా కోసమే ఈరోజు ఆంధ్రప్రదేశ్ జిల్లా కావాలని చెప్పేసి ప్రతి వారు మాట్లాడుతూ ఉన్నాం ఇక్కడ. ఇది కూడా మెడికల్ కాలేజ్ కూడా ఒక భాగమే దీంట్లోన. అసలైంది జిల్లా హెడ్ క్వార్టర్స్లోన ఒకవేళ జిల్లా చేసే హెడ్ క్వార్టర్స్లో కూడా మెడికల్ కాలేజ్ ఉందంటే మెడికల్ కాలేజ్ ముందు వచ్చింది కాబట్టి మెడికల్ కాలేజ్ కూడా అందరూ సపోర్ట్ చేయాలి కదా. మరి ఈ విధంగా జరుగుతున్నప్పుడు ఒక జిల్లానే కావాలంటే జిల్లాకి అనుకూలమైన వాతావరణం ఆందోళనలో ఉంది అంటే అది మెడికల్ కాలేజ్ నుంచి వచ్చిందంట. బైపాస్ వచ్చింది, డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చాము. ఏది కూడా తక్కువ లేకుండా జిల్లాకు పోయే తగ్గట్టుగా జిల్లా మనకి తక్కువ కాదు ఇది ఆధ్వర్యం అని చెప్పేసి కూడా నిరూపించుకోవడం జరిగింది. ఎవరి నుంచి? జగన్మోహన్ రెడ్డి నుంచి. మళ్ళీ ఈరోజు దాని విషయంలో కూడా పోరాటం చేస్తూ ఉండే పరిస్థితి కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి అన్ని రకాలుగా ప్రతి విషయంలో జిల్లాకి ఏదైతే ఆలోచిస్తా ఉన్నాం మెడికల్ కాలేజ్ కోసం కూడా అదే